హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కై డెకర్స్ మే మధు. ఈ రోజు వీడియోలో మా పాప బర్త్డేకి రెడ్ గిఫ్ట్స్ నేను ఏం వెరైటీస్ తీసుకున్నాను, ఏం ప్లాన్ చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అయితే మా పాప బర్త్డేకి స్కూల్లో పంచిపెట్టాను 2 వెరైటీస్ తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి కిడ్స్ తీసుకున్నాను, ఇంకోటి వచ్చేసి టీచర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ వెరైటీ రెడ్డింగ్ గిఫ్ట్స్ అనేది చూపిస్తాను రండి. ఇవి వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్ అండి. పైన రోజ్ ఫ్లవర్ వేపించాము. స్మెల్ కూడా అదృష్టం వస్తుంది, చాలా బాగుంటుంది స్మెల్ వచ్చేసి. ఇవి వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్ అండ్ ఇవి వచ్చేసి సీట్ పెన్సిల్స్ అండి. ఇవి వచ్చేసి పెన్సిల్ అండ్ ఇవి పెన్స్. ఇవి టీచర్స్ కోసం తీసుకున్నాను, ఇవి కిడ్స్ కోసం తీసుకున్నాను. ఇవి పెన్సిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి సీడ్స్ ఉంటాయి. ఇది ఏం వెరైటీ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారండి. ఇది బేసిల్, చిల్లీ, ఏం వెరైటీ సీడ్స్ ఉంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ బౌస్ అండి, నేనే తయారు చేశాను. ఈ హ్యాండ్మేడ్ బౌస్ కూడా గిఫ్ట్ చేస్తున్నాను. అండ్ చాక్లెట్స్ అండి, హోమ్మేడ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వాటి ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇంకా చేయాలండి. అండ్ ప్యాకేజింగ్ తర్వాత ఇలా వస్తుంది. స్టిక్కరింగ్ చేసిన తర్వాత ఇలా వస్తాయండి. బ్యాగ్స్ ఒకటి తీసుకున్నాను. ఈ బ్యాగ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇవి కూడా మనకు యూజ్ అయ్యే విధంగా తీసుకున్నాను. ఏమైనా వెరైటీ పెట్టుకోవచ్చు. ఇవి పేపర్ టైప్ తీసుకోలేదు, మనకు యూజ్ అయ్యే విధంగా ఉండాలని తీసుకున్నాను. అండ్ ఇక్కడ స్టిక్కర్ లోగో వస్తుంది, బౌగ్ అనేది ఒకటి వస్తుందండి. ఇక్కడ ఈ క్యాండిల్స్ కూడా ప్యాకేజింగ్ ఉంటుందండి, అవి కూడా మీకు చూపిస్తాను. ప్యాకేజింగ్ ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి చాక్లెట్ స్టిక్కర్స్ మీరు చూసారు కదా. ఇప్పుడు పెన్స్ చూపించాను కదండి టీచర్స్కి. ఈ పెన్స్ ఇక్కడ పెడతాము, అటాచ్ చేస్తాము పెన్స్ని. ఇవి లోగో స్టిక్కర్స్ అండ్ హ్యాపీ బర్త్డే కార్డ్స్. ఇవి వచ్చేసి కిడ్స్ చూపిస్తాను. ఇది కిడ్స్ కండి. ఈ రెండు బ్యాగ్స్ ఇదంతా టీచర్స్ తీసుకున్నాను. ఈ కార్డ్స్ వచ్చేసి కిడ్స్ తీసుకున్నాను. ఇది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇవి కిడ్స్కి తీసుకున్నానండి, కిడ్స్కి ఇవ్వడానికి, సింగిల్గా కిడ్స్కి ఇవ్వడానికి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ పెన్సిల్ని ఎలాగా ప్లాంట్గా మార్చాలనేది మొత్తం క్లియర్గా మెన్షన్ చేశాము. పిల్లలకి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవే ఎందుకు ప్లాన్ చేశారంటే, ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ అనేది సింపుల్గా ఉండాలనుకున్నానండి. అండ్ తర్వాత వచ్చేసి పిల్లలకి ఇష్టమైనవి చాక్లెట్. ఆ చాక్లెట్ హోమ్మేడ్ చేద్దాము, విత్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే పిల్లలకి హెల్దీ అని డ్రై ఫ్రూట్ చాక్లెట్ తీసుకున్నాను. వాటిని ఎప్పుడైనా పిల్లలకు కొత్తగా ఉంటే ఇష్టం కాబట్టి స్టిక్కరింగ్ చేసి డ్రై ఫ్రూట్ చాక్లెట్ తీసుకున్నాను హోమ్మేడ్ది. రిటర్న్ గిఫ్ట్ అనేది పిల్లలకి యూజ్ అయ్యే విధంగా ఉండాలని తీసుకున్నాను. అండ్ పిల్లలకి మనం చెప్తే కన్నా చూపిస్తే ఎక్కువ నేర్చుకుంటారు. సో అందుకే నేను సీడ్ పెన్సిల్ని చూస్ చేసుకున్నాను. ఈ వర్క్ చేస్తానుగా మా పిల్లలు వచ్చేసారు. ఈ వర్క్ అంతా పక్కన పెట్టేశాము. ఫ్రెండ్స్, వీడియోస్ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నైట్ మా పిల్లలు పడుకున్నాక మా హస్బెండ్ నేను కూర్చొని వర్క్ అంతా కంప్లీట్ చేసాము. వర్క్ కంప్లీట్ అయ్యే వరకు 2 అయిపోయిందండి. బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఏ మోడల్కి మీకు కావాలనుకున్నా స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.
ఈ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి టీచర్స్కి అండి. ఇప్పుడు టీచర్స్కి ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానో చూపిస్తాను రండి. ఫస్ట్కి వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్ అండి. సెంటెడ్ క్యాండిల్స్ని మా పాప బర్త్డే కార్డు మీద అటాచ్ చేసాము. దాన్ని ఒక నెట్ క్లాత్ కట్టేసి పైన ఒక చిన్న బౌ అరేంజ్ చేసాము. దీన్ని ఇలా అరేంజ్ చేయడం వల్ల చాలా అఫీషియల్ లుక్ వచ్చిందండి. చాలా బాగుంది మోడల్. నెక్స్ట్ వచ్చేసి బర్త్డే అంటే కేక్ కంపల్సరీ అండి. అందుకే కేక్ని నేను కప్ కేక్ తీసుకున్నాను. హోమ్ మేడ్ కప్ కేక్ తీసుకున్నాను. బాక్స్లో పెట్టి అరేంజ్ చేసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి సీడ్ పెన్సిల్ అండి. ఈ సీడ్ పెన్సిల్ ఎలాగా సీడ్ని ఎలా ప్లాంట్గా చేయాలనేది ఆల్రెడీ కార్డు మీద రాసించామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పాప బర్త్డే స్టిక్కర్ చాక్లెట్ అండి.